నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, శ్రీ పరాభావనామ సంవత్సరంలో స్వాతి నక్షత్రం వారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? శ్రీ పరాభవనామ సంవత్సరంలో స్వాతి నక్షత్రంలో సహజంగా స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి రాహుమారదశతోటి వాళ్ళ జీవితం అనేది ప్రారంభమవుతుంది. అంటే రాహుమారదశతోటి వాళ్ళ జీవితం అనేది ప్రారంభమవుతుంది. వాళ్ళకి ఏమిటి, వృత్తి వ్యాపారాల్లో కొంత అభివృద్ధి సాధిస్తారు, కార్యసిద్ధి, కుటుంబ సౌఖ్యము, సుఖ సంతోషాలు, కోపంతో కొన్ని సమస్యలు రావటం ఒకటి, నూతన పనులలో కొంత నష్టం జరుగుతుంటుంది. ఏదైతే నూతన పనులు ఉంటాయో కొత్తగా ప్రారంభం చేస్తారో ఆ పనులలో కొంత నష్టం జరగటం ఒకటి, అలానే కార్యసిద్ధి, సుఖ సంతోషాలు కలిగే అవకాశాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు, కానీ ఆదాయ విషయంలో డబ్బులు ఖర్చు అవుతాయి. అంటే వాళ్ళు చేసే పనులు ఏంటంటే ఈ సంవత్సరం పిల్లల యొక్క చదువులకి బాగా ఖర్చు పెడతారు, పిల్లల్ని విదేశాలకు పంపిస్తారు, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేస్తారు, ఇళ్ళు కొనుగోలు చేయటం, బంగారు కొనుగోలు చేయటం వల్ల డబ్బులు వాళ్ళ దానిలో ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది. ఖర్చు చేస్తారు, అది మంచి విషయమే కాబట్టి ఖర్చు. కానీ 25% వృధా ఖర్చులు చేస్తారు. ఆ 25% వృధా ఖర్చులు తగ్గించుకొని ముందుకెళ్ళటం చాలా మంచిది. అంటే విదేశాలకు వెళ్ళటానికి కూడా కొంత డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్త వహించి ముందుకు వెళితే వాళ్ళకి మంచి పనులు జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరికీ రాహుమారదశ ప్రారంభం అవుతుంది. అయితే స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకవేళ గురుమహర్దశ జరుగుతుంది అనుకుందాం, వాళ్ళకి లాభం కలుగుతుంది, నూతన వ్యాపారం ప్రారంభం చేస్తారు, ఉద్యోగపరంగా ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. శని మహర్దశ జరుగుతుంది అనుకోండి, అనారోగ్యము, వాహన ప్రమాదాలు. బుధ మహర్దశ జరుగుతుంది అనుకోండి, ధన నష్టం రాకుండా వ్యాపార పరంగా జాగ్రత్త ఉండాలి. కేతు మహర్దశ జరుగుతుంది అనుకోండి, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. శుక్ర మహర్దశ జరుగుతుంది అనుకోండి, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సూర్య మహర్దశ జరుగుతుంది అనుకోండి, నిరుద్యోగులకి వాళ్ళు అనుకున్న దానికంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. చంద్ర మహర్దశ జరుగుతుంది అనుకోండి, మనశ్శాంతి లోపిస్తుంది. కుజ మహర్దశ జరుగుతుంది అనుకోండి, వాహనాలు, అలానే రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్, నిర్మాణం చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహుమహర్దశ జరుగుతుందనుకోండి, అనారోగ్యం. గురుమహర్దశ జరుగుతుందనుకోండి, విద్యార్థులకు అనుకూలమైన కాలం. అలా విద్యార్థులకు అనుకూలమైన కాలం జరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే వీళ్ళకి మంచి జరుగుతుంది. ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు? లక్ష్మీ హృదయ స్తోత్ర పాలనం చేయటం ఒకటి, మీనాక్షి పంచకాన్ని చదువుకోవటం, విద్యార్థులకు పుస్తక దానాలు చేయటం, ఇంటిలో వీలైతే లక్ష్మీ గణపతి హోమం చేసుకోవాలి. లక్ష్మీ గణపతి హోమం చేసుకోవాలి. వీలైతే పెసలు దానం చేయాలి. పెసలు, మినుములు దానం చేస్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. తప్పకుండా గురుగారు. స్వాతి నక్షత్రం వారికి 2026 సంవత్సరం శ్రీ పరాభావనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.